ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్తే చాలు నరకం చూపిస్తారు ఆసుపత్రుల యాజమాన్యాలు. చికిత్స పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి పట్టు పీడిస్తారు. హైదరాబాద్ నాగూర్లోని సుప్రజ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చికిత్స పేరుతో 5 లక్షల వరకు దోచుకుని యువకుడు మృతి చెందాడని డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మీరు కూడా ఒకసారి ముంగడ మాట్లాడండి సార్ ప్లీజ్. 10 రోజుల క్రితం శ్రీనివాస్ కు యాక్సిడెంట్ అయింది. దీంతో తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు సుప్రజ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి చికిత్స అందించిన యాజమాన్యం చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా పేరు శ్రీధర్ యాదవ్. నేను శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ బ్రదర్ని. 15th నైట్కి యాక్సిడెంట్ అయింది. 9:30కి మా చిన్న బ్రదరు యాక్చువల్గా నాగోల్కి వస్తుంటే చూసినాడు యాక్సిడెంట్ అయినట్టు. వాడు నాకు చూసి కాల్ చేసిండు. కాల్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ సుప్రజలో అడ్మిట్ చేసిరు. సుప్రజలో అడ్మిట్ చేసినాక వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ క్రిటికల్గా ఉందని చెప్పారు. దాని తర్వాత క్యూర్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకుంటూ వచ్చారు వాళ్ళు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే మన లంగ్స్ ఇష్యూ ఉంది కదా, లంగ్స్ వల్ల బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది, మన ట్రాకిస్కోటిక్ చేసినాక పైప్ వేసి క్లీన్ చేస్తే ఏం కాదు క్యూర్ అవుతుంది అని చెప్పి అన్నారు. క్యూర్ చేసి అన్నారు. అన్నాక ఇట్లా వాళ్ళు మళ్ళీ లంగ్స్ ట్రీట్మెంట్ ఇట్లా అయ్యింది. లంగ్స్ ట్రీట్మెంట్ అయినాక ఇట్లా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం పర్లేదు మంచిగానే వస్తాడు కండిషన్లకు అని చెప్పి హోప్స్ ఇచ్చారు.